హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు హెల్దీ స్నాక్స్ అయితే నేను రెడీ చేస్తున్నానండి. ఒకటి వితౌట్ ఆయిల్, ఒకటి విత్ ఆయిల్ తోటి ఒకటి చేస్తున్నానండి. మరి నేను ఎలా చేస్తానో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, రాత్రంతా శనగలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాలండి. ఇప్పుడైతే కుక్కర్లోకి వేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఉప్పు వేద్దామండి. వాటర్ అండి కొద్దిగా. కుక్కర్ మూత అయితే పెట్టేసి గ్యాస్ మీద పెడదామండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదామండి. గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి. ఉడికినాక చూపిస్తానండి. ఇవైతే 3 విజిల్స్ వచ్చేసినాయి అండి, ఉడికిపోయి ఉంటాయి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఆవిరంతా సౌండ్ ఆగిపోద్ది కదండి, అప్పుడైతే నేను ఓపెన్ చేస్తానండి. ఓకేనండి, ఇదిగోండి మూత తీసాను. ఇప్పుడు నేనైతే దీంట్లోకి వేస్తానండి, ఎందుకంటే వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి కదా, అందుకనేసి. ఇదిగోండి, నేనైతే స్ట్రైనర్లోకి వేసేసాను. ఇవి కూల్ అవుతాయండి. ఇలా కూడా తినొచ్చండి, ఎందుకంటే ఇవి ఇదిగో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. ఇలా కూడా తినేయచ్చండి, టైంపాస్కి చాలా బాగుంటాయండి ఇలా కూడాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇలా కూడా తినొచ్చు. ఫస్ట్ అయితే శనగల తాలింపు అనేది పెట్టేసుకుందామండి. దానికోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా మినపప్పు, ఒక ఎండుమిర్చి అండి. కారం వేసుకుంటాం కాబట్టి ఒకటే మిర్చి వేస్తున్నాను. గ్యాస్ వెలిగించుకుని ఒక బాండీ అనేది పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేద్దామండి. చాలండి, 1 స్పూన్ అయితేను. ఆయిల్ అయితే కాగింది కదండి. ఫస్ట్ ఆవాల, జీలకర్ర, నెక్స్ట్ మినపప్పు, ఎండుమిర్చి అండి, కరివేపాకు వేసిన తర్వాత వేసేస్తామండి. ఇవి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి. జస్ట్ కారం, కొద్దిగా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ కొద్దిగా పైన చల్లుతున్నానండి. అలాగే కారం కొద్దిగా వేస్తున్నానండి. ఎక్కువ మనం ఎంత కారం తినగలిగితే అంత కారం అనేది వేసుకోవచ్చండి. ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కారం పచ్చివాసన పోయేదాకా జస్ట్ ఒక 2 నిమిషాలు అలా తిప్పి గ్యాస్ ఆఫ్ చేసేయచ్చండి. ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకోవచ్చండి, మన ఇష్టం అండి. పిండుకోవాలంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే లైట్గా పిండుతానండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇలా చల్లుకుంటే మన శనగల తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. మరి 2 ఐటమ్ అయితే చూద్దామండి. ఇదిగోండి, కొన్ని శనగలు అయితే ఇలా తీసుకున్నాను.
దీంట్లోకి వేయవలసినవి చూపిస్తానండి. ఇదిగోండి, ఉల్లిపాయ, క్యారెట్, టమాటా అండి, అలాగే లెమన్, చాట్ మసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి అండి, అలాగే పైన చల్లుకోవడానికి కొత్తిమీర. అవన్నీ ఇందులో వేసేద్దామండి. ఇప్పుడైతే నిమ్మరసం కూడా పిండుతామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తాము. ఒకసారి ఇదంతా స్పూన్తో కలిపేద్దామండి. ఫైనల్గా అయితే అంతా కలిపేసానండి. అన్నీ కరెక్ట్గా అనేది సరిపోయిందండి. అయితే దీని మీద కొత్తిమీర మంచిగా జల్లుకుందామండి. మళ్ళీ అంతేనండి. ఫైనల్గా ఆయిల్తో ఒకటి, వితౌట్ ఆయిల్తో ఒకటి స్నాక్స్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా హెల్తీ కదండి ఇలాగా. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.